ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి అధికార వైసీపీని ఢీకొట్టాయి. గత ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించిన వైసీపీ ఈ ఎన్నికలలో కేవలం 11 సీట్లు మాత్రమే విజయం సాధించడం సంచలనంగా మారింది. 175 సీట్లకు గాను 164 సీట్లు గెలుచుకుని కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఏపీ ముఖ్యమంత్రి మరోసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మొత్తం 24 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే కూటమి విజయంలో తమదే ప్రధాన పాత్ర అంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తోన్నాయి. మరోవైపు తమ అండ లేకపోతే కూటమి లేదని బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అయితే అసలు విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడిని ఇక్కడెవ్వరూ కూడా గుర్తించడం లేదు. ఆ వ్యక్తి మరెవరో కాదు, వంగవీటి రాధ. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన రాధ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకి టికెట్ దక్కుతుందని ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. అయినప్పటికీ రాధ ఎక్కడ నిరాశ చెందకుండా కూటమి గెలుపు కోసం తన వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. కాపులు అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గంలో వంగవీటి రాధ ప్రభావం అధికంగా కనిపించింది. వంగవీటి రాధ తండ్రి వంగవీటి రంగాను కాపులు తమ దైవంగా కొలుస్తారు. దీంతో కాపు ఓట్లని కూటమి వైపు మలచడంలో వంగవీటి రాధ ఎన్నికల ప్రచారం బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా తన మిత్రుడు కొడాలి నాని ఓటమిలో కూడా రాధ పాత్ర ఉందని చెప్పాలి. కొడాలి నానికి అండగా ఉంటూ వస్తున్నారు. గుడివాడలో కాపులు మొదటి నుంచి కూడా కొడాలి నానికి అండగా ఉంటూ వస్తున్నారు. అలాంటి చోట కాపులను టీడీపీ వైపు మళ్లేలా చేయడంలో రాధ ప్రముఖ భూమిక వహించారు. అయితే కూటమి విజయం సాధించిన తర్వాత వంగవీటి రాధ ఊసే ఎత్తడం లేదు. ఇటు రాధ కూడా బయటకొచ్చి పెద్దగా హడావిడి చేసింది లేదు. అయితే వంగవీటి రాధకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా సమాచారం.